మనుషులకు సమాజం కొన్ని కట్టుబాట్లు విధించింది. అయితే ఎప్పుడైనా ఒక పండగ రోజున ఈ కట్టుబాట్లు మీరి స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, విశృంఖలంగా తిరగాలనే కోరిక మనుషుల్లో తలెత్తింది. ఆ పండుగ రోజుకు ఒకప్పుడు పానమహం అనే పేరు పెట్టుకున్నారు. పాన అంటే తాగడం, మహం అంటే పండుగ. ఆ పండుగ రోజున అందరూ విధిగా తాగాల్సిందే. ఆ మద్యం సేవించిన వాళ్ళు ఆ రోజంతా స్వేచ్ఛగా, విచ్చలవిడిగా, వావి వరసలకు తావు లేకుండా సంగమించేవారు. అలాంటిదే హోలీ పండుగ. హోలీ రోజున కామదహనం చేస్తారు. అప్పట్లో కామ అంటే మన్మధుడు కాదు, దేవుడని అర్థం. ఆ దేవుడే పంట దేవుడు. పాత దేవుడు బలహీనమైపోతాడు కాబట్టి అతని బలమంతా కొత్త దేవుడికి ఇవ్వడానికి అతన్ని కాల్చి వేసేవాళ్ళు. అప్పట్లో మనుషులను కూడా కాల్చేవారట. ఆ తర్వాత బొమ్మలను కాల్చడం మొదలుపెట్టారు. ఇలా కామదేవుడిని సంవత్సరానికి ఒక్కసారి కాల్చేవాళ్ళు. కొత్త దేవుడిని ఆనందపరచడానికి ఆ రోజంతా సంగమిస్తూ గడిపేవారు. ఆ రోజున రంగులు వేసుకుంటూ ఎవరితో అయినా కామించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే స్త్రీ పురుష సంగమాన్ని వాళ్ళు దైవ కార్యంగా భావించేవారు కాబట్టి అదో మహాపుణ్యం అనుకునేవాళ్ళు కూడా. రోజులు మారాయి, ఆచారాలు కూడా మారిపోయాయి. వ్యభిచారం అనే ఆచారం పోయింది. ఇంకా మిగిలిందల్లా రంగులు, రంగు నీళ్లు. ఒకరి మీద ఒకరు రంగులు పూసుకొని నీళ్లు జల్లుకోవడంతో హోలీ పండుగను సరిపెడుతున్నారు. వీటికి ఆధారాలు ఏమిటి అని మనం అడిగితే అందరూ గొప్పగా చెప్పుకునే రవికల పండుగ. దాని గురించి మరో సందర్భంలో చెప్పుకుందాం.